జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా భర్త ప్రాణం పోతుందని చెప్పింది మా అక్క. ఇక్కడ లేరండి. పంపించేశాను. పైకి అనుకుంటున్నావా? లేదు, క్షేమంగా ఇక్కడి నుంచి పంపించేశాను. విశాల్ బావు గారు, నా మీద జాలి చూపించి మీరు 3 కోట్లిచ్చారు. ఇప్పుడు మా ఆయన మీద ప్రేమతో 25 కోట్లు వచ్చేలా చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు మీరు పోయాకనే. మీరంటే నాకు పగ, ప్రతీకారం ఏమీ లేకపోయినా మా అక్క మీద అసూయతోని ఇలా చేస్తున్నారు. తనకి వైదవ్యం వస్తుంది, నాకు వైభవం వస్తుంది. జాగ్రత్త విక్రాంత్ బాబు. అలాగే వదినా. నువ్వు దుర్మార్గంగా ఆలోచిస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నా భర్తకి ప్రాణగండం అని తెలుసుకున్న విక్రాంత్ బాబు ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మా అన్నని కాపాడుకోవడానికి ప్రాణాలైనా ఇస్తానన్నారు. ఈ సాహసం చేశారు. నిజంగా తన ప్రాణాలు పణంగా పెట్టారు. గానవి విషయంలో నాకు చేసిన ద్రోహానికి ఇలా అయినా పాపాన్ని కడిగేసుకునే అవకాశం ఇవ్వమని అడిగారు. విశాల్ బావు గారిని మీ ఆవిడే చంపేయాలనుకుందని ఆయనతో చెప్పేశావా? అక్క, అలా చెప్పేసుంటే నిన్ను చంపేసేవాడు. ఎవరో శత్రువు దాడి చేయబోతున్నారని చెప్పానే గాని నువ్వు అని చెప్పలేదు. హాసనక్క కూడా తెలియదు, కాని నాకు వాళ్ళిద్దరూ సహాయం చేశారు. ఏం జరుగుతుందో విశాల్ బాబు గారికి కూడా తెలియకుండా ఈ గండ నుంచి బయటపడ్డారు. నువ్విలాంటి నీచమైన పని చేశావని విక్రాంత్ బాబుకి తెలిస్తే నీతో కాపురం చేయడు. నిన్ను పుట్టింటికి పంపకుండా కాటికి పంపుతారు. నోరు మూసుకుని హాల్లోకి పద. అందరూ అక్కడే ఉన్నారు. రేపొద్దున్న నువ్వు ఎలా నటించాలనుకున్నావో ఇప్పుడు అలానే నటించు. కాకపోతే అంతా మంచే జరిగిందని లేని ప్రేమని తెచ్చుకుని 2 మాటలు మాట్లాడు. నీ బండారం ఎవరి ముందు బయట పడకుండానే బతికిపోయినందుకు సంతోషించు. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.